హలో అండి. నిన్న నైట్ అయితే టైమ్ స్క్వేర్ చూసాక నైట్ రూమ్‌కెళ్ళి హాయిగా రెస్ట్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి థర్డ్ డే రిలాక్స్‌గా 11కి చెక్‌ఔట్ చేసేసి మా థర్డ్ డే ట్రిప్ స్టార్ట్ చేశామనమాట. ఈ ప్లేస్ పేరు వచ్చేసి లిటిల్ ఐలాండ్. ఇదేంటంటే ఒక పైర్ అంటే ఎడ్జ్‌లో ఉంటదనమాట. న్యూయార్క్ సిటీకి ఎడ్జ్‌లో వాటర్ బార్డర్ కిందుండి కింద మొత్తం పిల్లర్స్‌తో నిలబెట్టి దాని మీద పార్క్ పెట్టి దాంట్లో ఒక వ్యూ పాయింట్స్‌లో పెట్టారు. ఈ ప్లేస్ అయితే పెద్ద ఫేమస్ అయితే కాదు కానీ చిన్న ఐలాండ్ పార్క్‌లా ఉంది. ఎంట్రీ అయితే ఫ్రీ. సో, కాసేపు చూద్దాం అన్నట్టు వచ్చాము. యాక్చువల్లీ మెయిన్ ప్లేసెస్ అయితే మాకు ఫస్ట్ డే, సెకండ్ డే బాగా కవర్ చేసేసుకున్నాము. సో, థర్డ్ డే అయితే కొంచెం రిలాక్స్‌గా తిరుగుదాం అన్నట్టు. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయండి. బిల్డింగ్స్ అంతా కనబడుతూ ఒక ఎడ్జ్ అంటే చివరికి ఉన్నామన్నమాట మనం న్యూయార్క్ సిటీకి. సో, వ్యూస్ అయితే చూసారు కదా! పార్క్ అయితే బాగుంది. కొంచెం ఎండగా అయితే ఉంది కానీ పార్క్ అయితే ప్లేస్ బాగానే ఉందన్నమాట. లిటిల్ ఐలాండ్‌కి ఆపోజిట్‌లోనే హైలైన్ బ్రిడ్జ్ ఉంటదండి. హైలైన్ అంటే పొడుగ్గా ఒక బ్రిడ్జ్ లాగా ఫ్లైఓవర్‌లా ఉంటదనమాట. ఇదంతా వాకర్స్‌కి. వెహికల్స్ అయితే రావు. దీని స్పెషాలిటీ అదనమాట. ఓన్లీ వాకర్స్ బ్రిడ్జ్ ఇది. చాలా పొడుగ్గా ఉంటది. మేము కాసేపు అయితే చూసొచ్చేసాము. నెక్స్ట్ అయితే అది చూసిన తర్వాత వాషింగ్టన్ స్క్వేర్ పార్క్‌కెళ్ళాము. ఈ పార్క్ కూడా చాలా హిస్టారిక్ కన్‌స్ట్రక్షన్ పార్క్ అనమాట. న్యూయార్క్‌కి స్టార్టింగ్ నుండి ఉంది. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అనమాట. కాసేపు మేము వాషింగ్టన్ స్క్వేర్ పార్క్‌లో కూడా స్పెండ్ చేసి నెక్స్ట్ ప్లేస్‌కెళ్ళాము ఆ రోజు. ఇదొచ్చేసి దాని హిస్టారిక్ కన్‌స్ట్రక్షన్ అండ్ మధ్యలో ఫౌంటైన్‌లా ఉంది. కాసేపు ఎప్పుడన్నా ఈవినింగ్ వచ్చి స్పెండ్ చేయడానికి బావుంటుంది గానీ, ఆ రోజు కొంచెం సన్నీగా ఉంది కాబట్టి మేము ఎక్కువసేపు ఉండలేదు. మా పాప అయితే అక్కడ కాసేపు ఆడుకుందండి. నెక్స్ట్ అయితే మేము సబ్వే తీసుకొని బ్రూక్లిన్ బ్రిడ్జ్ స్టేషన్‌కైతే వెళ్ళాము. మీకు చెప్పాను కదా! ఫస్ట్ డే మాకు వాక్ చేయడం కుదరలేదని. బట్ మా ఫ్రెండ్ అయితే వాక్ చేయి చాలా బావుంటుంది ఆ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పింది. సో, ఎలాగో టైం ఉంది కదా! థర్డ్ డే ఎలాగో లీజర్‌గానే తిరుగుతున్నాం కదా! అని బ్రూక్లిన్ బ్రిడ్జ్‌కి మేము మళ్ళీ వచ్చాము. సబ్వే స్టేషన్‌లో దిగిపోయి కొంచెం సేపు వాక్ చేసిన తర్వాత బ్రిడ్జ్ అయితే వచ్చిందండి. చాలా పెద్దగా పొడుగ్గా ఉంటుంది కదా బ్రిడ్జ్. సో, నడవడం అంటే అంత ఈజీ కాదు. అండ్ దట్ టూ సన్ బాగా ఎండగా ఉంది కదా! మేమైతే కొంచెం ఓపిక చేసుకొని నడిచాము. సో, చెప్పాను కదా! నిన్నైతే మేము ముందు రోజైతే కింద కార్‌లో వెళ్ళాము. కింద నుంచి వెళ్తున్నాయి కార్స్. వాక్ అయితే బావుందండి. బట్ వెదర్ బావుంటే ఇంకా బావుండేదనమాట చల్లగా. మేమైతే ఎంజాయ్ చేసాము. ఆ వాక్ కూడా బావుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్‌చేంజ్ ప్లేస్ అని ఉంటదండి. అది న్యూ జెర్సీ సైడ్ అనమాట. అంటే వాటర్‌కి ఇవతల న్యూయార్క్ సిటీ, అటుపక్కన న్యూ జెర్సీ ఉంటది కదా! అదైతే న్యూ జెర్సీలో ఉండే ప్లేసే. సో, అది కూడా కవర్ చేసుకుందామని వచ్చాము. సో, అక్కడికెళ్ళాలంటే న్యూయార్క్ సిటీ నుండి ఓక్యులస్ సెంటర్ దగ్గర నుంచి ఆమ్‌ట్రాక్ ట్రైన్స్ ఉంటాయన్నమాట. సో, మేము మళ్ళీ ఓక్యులస్ సెంటర్‌కి రావాల్సొచ్చింది. చెప్పాను కదా! ఇక్కడ ఒక పెద్ద స్టేషన్ హబ్ ఇది. కనెక్టింగ్ ట్రైన్స్ అన్నీ ఉంటాయని. ఓక్యులస్ సెంటర్‌కొచ్చేసి ఆమ్‌ట్రాక్ ట్రైన్ అయితే తీసుకున్నాము. ఇది తీసుకుని ఎక్స్‌చేంజ్ ప్లేస్‌కి బయలుదేరామనమాట. ఎక్స్‌చేంజ్ ప్లేస్ చాలా బావుందండి ప్లెజెంట్‌గా. అక్కడి నుంచి చూస్తే న్యూయార్క్ వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. ఇదేంటంటే మనకి షూటింగ్స్‌కి చాలా ఫేమస్ ప్లేస్ అని చెప్పొచ్చు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సాయి ధరమ్ తేజ్ పిక్చర్ ఉంది కదా! అది షూటింగ్ ఇక్కడే జరిగింది. అండ్ మహేష్ బాబు పిక్చర్ కూడా ఇక్కడ జరిగిందంట షూటింగు. ఇక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయి. చాలా ఫేమస్ ప్లేస్ అన్నారు. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కూడా ఆ సీన్స్ అయితే గుర్తొచ్చాయి. ఇక్కడే కదా షూటింగ్ జరిగిందన్నట్టు. సో, ఈ ప్లేస్ అంతా అయితే చాలా ప్లెజెంట్‌గా బావుందండి.
మేము ఎలాగూ కూల్గానే తిరుగుదాం అనుకున్నాం కదా ఆ రోజు. సో అక్కడ చాలాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యామన్నమాట. సో ఆ రోజు అక్కడ రిలాక్స్ అయిన తర్వాత ఇంటికి కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మాకు వేరే ప్లాన్ ఉందని. ఆ నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళామో నా నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. సో ఇదైతే మా న్యూయార్క్ ట్రిప్ ఇలా అయితే అయిందండి. వీడియో లాస్ట్ వరకు చూసుంటే థ్యాంక్ యూ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.